హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి స్టీనోగ్రాఫర్కు సంబంధించిన గ్రేడ్ సి అండ్ డి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చి మనకు ఎస్ఎస్సి సంబంధించిన ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 26 జూలై నుండి 17 ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత మనకు ఇక్కడ కరెక్షన్ విండో వచ్చేసి 27 ఆగస్ట్ నుండి 28 ఆగస్ట్ వరకు అయితే ఉంటుందన్నమాట. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు ఇక్కడ 2006 ఇక్కడ వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారు. అండ్ మీకు సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. సో మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఆగస్ట్ వరకు అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. సో ఇక్కడ 18 to 30 years తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ దీనికి పాస్డ్ మరియు అపీరింగ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్. సో మీరు ఫిజిక్స్ ఇక్కడ అండ్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మనకు రిజల్ట్ వచ్చేసి 17 ఆగస్టు వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఇది మాత్రం గమనించండి. సో 2024 సంబంధించిన అపీరింగ్ సంబంధించిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు రిజల్ట్ అయితే 17 ఆగస్టు 2024 వరకు అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఫీజు వచ్చేసి అండర్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఇప్పుడైతే మనం స్టీనోగ్రాఫర్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. వన్ టైం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనమాట. సో నేనైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ అయితే వీడియో చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు సేమ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లైవ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సింది ఇక్కడ స్టీనోగ్రాఫర్ ఇక్కడ గ్రేడ్ సి అండ్ డి సంబంధించిన ఎగ్జామినేషన్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే ఆ తర్వాత కరెక్షన్ డేట్ అనేది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఫిల్ ఫామ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. మన యొక్క రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో ఇటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. సో ఒకవేళ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో పోయి మీరు చేంజ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ అనేది చూపెడుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో. సో ఇక్కడ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే 12th స్టాండర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈక్వల్ పాస్ వచ్చేసి ఇక్కడ పాస్డ్ లేదా అపేర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఒకవేళ అపేరింగ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఇయర్ అయితే మనకు 2024 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు 17 ఆగస్టు వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి అపేరింగ్ ఉన్న వాళ్ళు. ఒకవేళ పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ పాసింగ్ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్టేట్ బోర్డ్, సో మీరు ఇంటర్మీడియట్ సంబంధించిన స్టేట్ బోర్డర్ అనేది ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు నేమ్ ఆఫ్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. సో మీకు సంబంధించిన స్టేట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు ప్రతి స్టేట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో 10th కాదు రూల్ నెంబర్, మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే వస్తుంది. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ కోడ్ అయితే అడుగుతుంది. సో మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో ఇదైతే ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలైతే లేదు. సో మీరైతే మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఎస్ అయితే చేయండి,
లేకపోతే నో అయితే చేయండి. నేనైతే యెస్ అయితే చేస్తున్నాను. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత అడిషనల్ 2 వచ్చేసి ఇక్కడైతే మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో, ప్రిఫరెన్స్ 1 వచ్చేసి మీకు సంబంధించిన దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ 2 అనేది దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి మీకు సంబంధించిన ఇక్కడ. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ పర్సనల్ ఇక్కడ బెంచ్ మార్క్ ఇది ఆటోమేటిక్‌గా నో అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ ఫిజికల్ లిమిటేషన్ ఇదైతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డూ యూ ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ. సో, మీకు స్టెనోగ్రఫీ పైన మీకు అవగాహన అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. యెస్ అయితే చేయండి. నో అయితే చేయకండి. ఆ తర్వాత మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. సో, మీరు స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్‌లో ఇద్దాం అనుకుంటున్నారా? హిందీలో ఇద్దాం అనుకుంటున్నారా? అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే స్కిల్ టెస్ట్ అనేది వెరిఫై చేసేయండి. ఆ తర్వాత మీరు పోస్ట్ అప్లై. సో, మీరైతే ఏ పోస్ట్‌కైతే అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టెనోగ్రాఫియర్ గ్రేడ్ సినా లేదా స్టెనోగ్రాఫియర్ ఇక్కడ గ్రేడ్ డి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, కావాలంటే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా మీరు మనకు ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఇక్కడ గ్రేడ్ సి అండ్ డి మీద అయితే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. సో, మనకు ఇక్కడ ఫోటోకి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకు మాస్క్ గాని, ఇక్కడైతే గ్లాసెస్ గాని, స్పెక్టికల్ అయితే ఉండొద్దు. సో, ఇక్కడైతే మనకు ఇయర్ ఫోన్ కూడా మన దగ్గర అయితే ఉండొద్దు. సో, ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలి డైరెక్ట్‌గా వచ్చేసి మనం. సో, ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఆన్ అయిన తర్వాత మీ యొక్క ఫేస్ అనేది దీంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసేస్తే అది ఆటోమేటిక్‌గానే తీసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వస్తే ఇక్కడైతే మనం ఈ యొక్క స్కానర్ ఉన్నాయి కదా! సో, దీంట్లో అయితే మీరు స్కాన్ చేసి మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మీరు మీ యొక్క యాప్‌ని అయితే ప్లే స్టోర్ నుండి అది డౌన్‌లోడ్ చేసి అక్కడ నుండి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేసేయొచ్చు అన్నమాట. సో, అక్కడ నుండి చేసేయొచ్చు. మళ్ళా ఇక్కడ నుండి చేసేయొచ్చు. మీకు సంబంధించిన ఇక్కడ ఒకవేళ ఎర్రర్ వస్తే మీరు డైరెక్ట్‌గా యాప్ ద్వారా అయితే మీరు అక్కడ నుండి అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేసి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి 10-20 కేబీస్ అయితే జేపీజీ ఫార్మాట్ ఉండాలి. సో, ఇక్కడ ఇమేజ్ డైమెన్షన్ వచ్చేసి 6.0 సెంటీమీటర్ ఇక్కడ విడ్త్ ఉండాలి. తర్వాత 2.0 ఇక్కడ హైట్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, మనకు ఇక్కడ అప్లికేషన్ బ్లర్ ఉన్న ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిగ్నేచర్ విల్ బి రిజెక్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా మీరు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ 10-20 కేబీస్ ఉండాలి. తర్వాత డైమెన్షన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి సిగ్నేచర్ దగ్గర. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఈ విధంగా మీకు కావాలంటే P7 అనే గూగుల్‌లో పోయి P7 సెర్చ్ చేయండి. సో, దాంట్లో పోయి మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. సో, మీకు కావాలంటే నాకు కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో, మీరు ఫార్మ్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ మనకు కంటెంట్ నాట్ వెరిఫైడ్ అయితే వస్తుంది. సో, అదైతే మనకు ఆటోమేటిక్‌గా అట్లే వస్తుంది అన్నమాట. సో, మనకు తర్వాత యాక్టివిటీ స్టేటస్ వాళ్ళు అప్లికేషన్ స్టేటస్ చూసినప్పుడు అప్పుడు మనకు రిజెక్ట్ అయిందో, యాక్సెప్ట్ అయిందో అక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో, మై అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడైతే ఫీజు ఒకవేళ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే ఫీజు ఉంటుంది. సో, వాళ్ళైతే దీనికైతే మీరు ఫీజు అయితే చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడ నుండి అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. సో, మీరు ప్రింట్ మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మనకు ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.